నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు కొత్తగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్ని. ఇంకైతే ఈరోజు మనం డిస్కషన్ చేసే టాపిక్ వచ్చేసి ఆల్రెడీ మీరు తమ్నైల్ చూసే ఉంటారు, మీకు ఆల్రెడీ తెలుసు సర్వ రోగాలన్నీ టమోటాకు కానీ వేరే పంట టమోటా కానీ మిరప కానీ ఏ పంట అన్నా కానీ అన్ని పంటలకి అన్ని రోగాలు అనేటివి చలికాలంలోనే ఎక్కువ వస్తాయి. ఇంకా ఫిబ్రవరి మార్చి ఈ ఎండాకాలంలో నాటే టమోటా పంటలకైతే ఖర్చు అనేది తక్కువ వస్తుంది. స్ప్రేయింగ్ ఖర్చు అనేది తక్కువ వస్తుంది. ఫర్టిలైజర్స్ ఖర్చులు అవన్నీ తక్కువనే వస్తాయి. చలికాలం నాటినామనుకో 100% అనేవి ఖర్చులు అనేటివి ఎక్కువ వస్తాయి. ఎందుకు ఖర్చులు అనేటివి చలికాలం ఎక్కువ వస్తాయంటే ఈ మంచు అనేది డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ 3 months అయితే మనకు మంచు అనేది ఎక్కువగా పడుతుంది. ఈ ఎక్కువగా పడినప్పుడు ఏమవుతుందంటే మీరే చూసుకోండి, మంచు పొద్దున్నే 10 వరకు అయితే మంచు అనేది పడుతూనే ఉంటుంది. సాయంత్రం 5 అయితే పడుతూనే ఉంటుంది. 24 hours మంచు పడుతుంది. కానీ మనకు పొగులు ఎండ ఉండడం వల్ల మంచు అనేది ఆవిరైపోతుంది గాల్లోనే, కాబట్టి అయితే మనకు తెలియదు. ఇంకా మంచు అనేది పడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆకు మీద పడి అంటే ఒక రోజు 2 రోజులు పడితే ఏం కాదు, ఇట్లా పడుతూనే ఉంటుంది. చెట్టు నాటిన బుద్ధి నుంచి పడుతూనే ఉంటే ఏమవుతుందంటే ఎక్కువగా నల్లమచ్చ అనేది వ్యాపిస్తుంది చెట్లకి. ఒక్క చెట్టుకి నల్లమచ్చ పడిందనుకో తోటంతా నల్లమచ్చ అనేది ఫాస్ట్గా అనేది వచ్చేస్తుంది. మనకు ఆల్రెడీ తెలుసు, టమాటా తోటలు మనం ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నాము చాలా సంవత్సరాల నుంచి. అది మీకు తెలిసిందే, మనకు తెలిసిందే. చలికాలంలో ఇటు సైడ్ మనకు సైడ్ అంటే చలికాలం చలి ఎక్కువగా ఉంటుంది. మదనపల్లి ఈ ఏరియాల్లో చలికాలంలో అయితే పంటలు అనేటివి ఖర్చు అనేది ఎక్కువగా కూడుకుంటుంది. కొంచెం హీట్గా ఉండే జిల్లాలకు అయితే వెళ్ళామనుకో, అనంతపురం కలవమనుకో, అక్కడ రోగాలు అనేది తక్కువ పడతాయి. ఎందుకంటే హీట్ అనేది ఎక్కువ ఉంటుంది. స్ప్రేయింగ్లు కూడా తక్కువ అనేది పడుతుంది. మంచు ఎక్కువగా పడితేనే స్ప్రేయింగ్ అనేది పడతాయి. ఈ వర్షాకాలంలో అనంతపురం డిస్టిక్ కల్లా ఇది బాగా పండుతాయి. మనకైతే ఎండాకాలంలో అయితే పండుతాయి. కాబట్టి ఒక్కో కాలం ఒక్కో ఏరియాకి అయితే ఫేమస్, కాబట్టి అక్కడైతే అలా ఉంటుంది సిచ్యువేషన్. ఇంకైతే ఎక్కువగా ఈ నల్లమచ్చ నుంచి చెట్లను కాపాడుకోవాలి చలికాలంలో. అలాగే నల్లమచ్చ తర్వాత కూడా ఈ పౌడర్ మిల్లి ఇలాంటివి కూడా పడుతూ ఉంటాయి. ఈ నల్లమచ్చ కాపాడుకుంటే ఇంకా పురుగులు, తెల్లదోమ, పచ్చదోమ, పాంసార మెయిన్గా ఇవే పడుతూ ఉంటాయి. తెల్లదోమ, మళ్ళీ ముడత, పై ముడత, కింద ముడత, ఇలాంటివన్నీ రోగాలన్నీ వస్తూ ఉంటాయి చలికాలంలో ఫాస్ట్గా. ఎందుకంటే ఎండ పడితే పురుగులు ఏంటంటే చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎండ అనేది ఎక్కువగా ఉండదు, తక్కువ ఉంటుంది. కాబట్టి మనకైతే ఈ విధంగా అయితే ఉంటాయి తోటలు. ఇంకా మీరు స్ప్రే చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే, స్ప్రే చేయక ముందు మనం ఏం చేయాలంటే, స్ప్రే చేయకముందు ఆకులో తేమ అనేది ఉండకూడదు, మంచు అనేది ఉండకూడదు. మీరు స్ప్రే చేయాలంటే 10 గంటల పైన స్ప్రే చేయండి, సాయంత్రం లేకపోతే 3 గంటల నుంచి స్ప్రే చేయండి. ఎందుకంటే అప్పుడైతే మంచు అనేది ఉండదు మనకి. ఆ మంచు లేకపోతే చెట్టు అనేది తీసుకుంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మెయిన్ డిసప్పాయింట్ ఏమంటే, చలికాలంలో నువ్వు ఈరోజు మంచు కొట్టిపోయినావు అనుకో, రాత్రికి మళ్ళీ మంచు పడిపోతుంది. అంటే ఎక్కువ కాలం అనేది ముందు అనేది ఉండదు ఆకులో. ఎందుకంటే పొద్దున్నే మళ్ళీ మంచు ఎక్కువ పడింది అనుకో, ఆకంతా దాంట్లో ఉండేదంతా కారిపోతుంది ముందు. అది ఎండాకాలం అనుకో మంచు పడదు. కాబట్టి మంచు ఏం పడుతుంది, మొత్తం అంతా మంచు పడుతుంది. ఒక ఎకరా ప్రతి చెట్టు ప్రతి ఒక్క ఆకు మీద మంచు పడడం వల్ల ఈ చలికాలంలో ఈరోజు కొట్టిన స్ప్రే రేపకైతే పవర్ అనేది తగ్గిపోతుంది. కానీ ఎండాకాలంలో అలా ఉండదు. ఎండాకాలంలో స్ప్రే అనేది ఈ పొద్దు కొట్టిన వారం వరకు అలా ఆకు మీద ఉంటుంది. అందుకని అది ఏం రోగాలు వచ్చినా తట్టుకుంటుంది. ఎందుకంటే నీళ్ళు పడితే వెళ్ళిపోతుంది, వర్షం పడితే వెళ్ళిపోతుంది. వర్షం పడదు కాబట్టి ఎక్కువ ఎండాకాలంలో ఏదైతే ఇలా ఉంటుంది సిచ్యువేషన్. అదైతే కొంచెం గమనించుకోండి. స్ప్రే అయితే 10 గంటలకు పైన, సాయంత్రం 3 గంటల నుంచి స్ప్రే చేసుకోండి. ఎందుకంటే మంచు ఉండదు. నాకు తెలిసి 10 గంటలకు చేసుకుంటే బెస్ట్. 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మంచు తక్కువ ఉంటుంది. కాబట్టి 7 గంటలు కొంచెం అయితే ముందే పనిచేస్తుంది. థ్యాంక్ యూ.